ओम शांति। मीठे बच्चे, बाप समान देही अभिमानी बनो। बाप की यही चाहना है कि बच्चे मेरे समान बन मेरे साथ घर में चले। మధురమైన పిల్లలు తండ్రి సమానంగా ఆత్మాభిమాని అవ్వండి. తండ్రి యొక్క కోరిక ఇదే అన్నమాట. పిల్లలు తండ్రి సమానమయ్యి తండ్రి జతలో వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి. ప్రశ్న, तुम बच्चे किस बात का वंडर देखते बाप की शुक्रिया गाते हो? పిల్లలు ఏ ఒక్క అద్భుతాన్ని చూస్తూ తండ్రికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటారు. तुम वंडर देखते बाबा कैसे अपने फर्ज निभा रहे हैं, अपने बच्चों को राजयोग सिखला के लायक बना रहे हैं. పిల్లలు ఈ అద్భుతాన్ని చూస్తూ ఉన్నారు. తండ్రి ఎట్లా తన పిల్లలకు తన యొక్క డ్యూటీ చేస్తూ ఉన్నారు. పిల్లలకి రాజయోగాన్ని నేర్పించి యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. బచ్చే అందర్ హీ అందర్ మీఠే బాబాకి శుక్రియా గాతే హో. పిల్లలు లోపలే బాబాకు థ్యాంక్స్ ధన్యవాదాలు చెప్తూ ఉంటారు. బాబా कहते शुक्रिया शब्द भी भक्ति मार्ग का है, बच्चों का तो अधिकार होता है, इसमें शुक्रिया की भी क्या बात है. వాస్తవానికి భక్తి మార్గంలో భగవంతునికి థ్యాంక్స్ చెప్తారు. అయితే ఇక్కడ తండ్రి బిడ్డలు పిల్లలు అధికారి ఉంటుంది, అధికారి అవుతారు తండ్రి దగ్గర. పిల్లలు ఎప్పుడు తండ్రికి థ్యాంక్స్ చెప్పాల్సిన పనే ఉండదు. అయినా కూడా పిల్లలు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. డ్రామా అనుసార్ బాప్కో వస్సా దేనా హీ హై. ఎందుకంటే డ్రామా అనుసారంగానే తండ్రి పిల్లలకు ఆస్తి ఇస్తారు. गीत, जिसका साथी है भगवान उनको कौन रुकेगा आंधी तूफान. ओम शांति. गीत है बच्चों के लिए, जिसका साथी सर्वशक्तिवान परमपिता परमात्मा है, उनका माया की आंधी व तूफान क्या कर सकते हैं. పిల్లలు పాట విన్నారు కదా. ఎవరి జతలో సర్వశక్తివంతుడు పరంపిత పరమాత్మ ఉంటారో మాయా తుఫాను వాళ్ళని ఏమీ చేయలేదు. वह आंधी नहीं माया के तूफान आत्मा की జ్యోతి को బుజా దేతి హై. వాళ్ళు ఎప్పుడూ అందులు కారు. ఎందుకంటే మాయా తుఫాన్ వాళ్ళకి రాదు. ఆత్మజ్యోతి వాళ్ళని ఎవ్వరూ ఆర్పేకి సాధ్యం లేదు. ఎందుకంటే సర్వశక్తివాన్ భగవంతుడు వాళ్ళ జతలో ఉన్నారు. నామ్ హీ రకా జాతా హై మహావీర, మాయా రావణ్ పర్ విజయ్ పానే వాలే. పేరే అయింది మహావీరులు అంటారు. మాయా రావణ్ పైన విజయాన్ని పొందేటటువంటి వాళ్ళు. కైసే విజయ్ పానీ హై, సోతో బచ్చే సామ్నే బయటే హై, బాప్ దాదా బయటే హై. ఎట్లా మాయ పైన విజయం పొందుతారు? పిల్లలు ఎదురుగా ఉన్నారు, బాప్ దాదా జతలో ఉన్నారు. దాదే और बाप को पिता और पितामह कहते हैं तो हो गया బాప్ దాదా. ఇక్కడ తాత ఉన్నారు, తండ్రిను ఉన్నారు. తండ్రిని పితామహ అని చెప్తారు. అందుకే ఇక్కడ బాప్ దాదా ఇద్దరూ ఉన్నారు. బచ్చే జాంతే హై కి రుహానీ బాప్ హమారే సామ్నే బైఠే హై. పిల్లలకి తెలుసు ఆత్మీయ తండ్రి ఇక్కడ మన ఎదురుగా ఉన్నారు. रूहानी बाप रूहों से ही बात करेंगे, आत्मा ही ఆర్గన్స్ ద్వారా సున్తి హై బోల్తీ హై. ఆత్మీయ తండ్రి ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మ ఇంద్రియాల ద్వారా వింటుంది, మాట్లాడుతుంది. तुम बच्चों को देही अभिमान होने की आदत पड़ी है, आधा कल्प देह अभिमान में रहते हो. పిల్లలకి దేహాభిమానంలో ఉండేది అలవాటైపోయింది. అర్ధకల్పం నుంచి దేహాభిమానంలోనే ఉంటూ వచ్చినాము. एक शरीर छोड़ दूसरा शरीर लिया, शरीर पर नाम पड़ता है. कोई कहेगा मैं परमानंद हूँ, कोई का नाम क्या, कोई का क्या. बाबा कहते हैं मैं सदैव देही अभिमानी हूँ. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాము. శరీరానికే పేరు పెడతారు. కొంతమంది నేను పరమానంద అనని పేరు పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేరు పెట్టుకుంటూ ఉంటారు. అయితే బాబా సదా ఆత్మాభిమానిగా ఉంటారు. मुझे कभी देह नहीं मिलती,
तो मुझे कभी देहाभिमान भी नहीं हो सकते। శివబాబాకి దేహం ఎప్పుడూ దొరకదు, అందుకే శివబాబా ఎప్పుడూ దేహాభిమానంలో రారు. ఏ దేహతో దాదైక హై. ఇప్పుడు శివబాబా అవతరించినటువంటి ఆ దేహము ప్రజాపిత బ్రహ్మది అయింది. ఆ దేహము मैं सदैव देही अभिमानी रहती हूँ. तुम बच्चों को भी आप समान बनाने चाहता हूँ, क्योंकि अब तुमने मेरे पास आना है. అందుకే శివబాబా ఎప్పుడూ కూడా ఆత్మాభిమానిగా ఉంటారు. శివబాబా పిల్లల్ని కూడా తన సమానంగా ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. దేహాభిమాన్ छोड़ना है, టైం लगता है. దేహాభిమానాన్ని వదిలిపెట్టేయాలా, అయితే టైం పడుతుంది. बहुत समय से దేహాభిమాన్ में रहने का अभ्यास पड़ा है. చాలా సమయం నుంచి దేహాభిమానంలో ఉండేటి అలవాటైపోయింది. बाप कहते हैं देह को भी छोड़ो, मेरे समान बनो, क्योंकि तुमको मेरा गेस्ट बनना है, मेरे पास वापस आना है. इसलिए कहता हूँ कि पहले अपने को आत्मा निश्चय करो. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్ళాలి, బాబా సమానం అవ్వాలి. పిల్లలు బాబాకు గెస్ట్గా అవ్వాలి, బాబా దగ్గర వాపస్ వెళ్ళిపోవాలి. మొదట నేను ఆత్మ అనేది నిశ్చయం చేసుకోవాలి. मैं आत्मा ओम से ही बोलता हूँ, तुम बाप को याद करो तो वह दृष्टि खत्म हो जाएगा, मेहनत है इसमें. బాబా ఆత్మలతోనే మాట్లాడుతూ ఉంటారు. బాబా తలంపు చేయాలి, ఆ దృష్టి అనేదే వెళ్ళిపోతుంది. దేహాన్ని చూసే దృష్టి, ఇందులో చాలా శ్రమ పడాలి. हम आत्माओं की सर्विस कर रहे हैं, आत्मा सुनती है ऑर्गन्स द्वारा. मैं आत्मा तुमको बाबा का संदेश दे रहा हूँ. మనము ఆత్మల సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఆత్మ వింటూ ఉంది కర్మేంద్రియాల ద్వారా. నేను ఆత్మ అందరికీ పరమాత్మ యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాము. ఆత్మతో నా अपने को मेल ना फीमेल कहेगा, मेल फीमेल शरीर से पड़ता है, वह तो है परम आत्मा है. ఆత్మకు స్త్రీ పురుష అనేది ఉండదు. వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు, ఇది శరీరానికి మాత్రమే ఉంటుంది, ఆత్మలకి ఉండదు. శివబాబా పరం ఆత్మ అయినారు. बाप कहते हैं ये आत्माएं सुनते हो, आत्मा कहती है हाँ सुनती हूँ. तुम अपने बाप को जानते हो, वो सभी आत्माओं का बाप है. బాబా అడుగుతూ ఉన్నారు, హే ఆత్మలారా వింటూ ఉన్నారా? ఆత్మలు చెప్తారు, హా బాబా వింటూ ఉన్నాము. బాబా చెప్తారు, మీకు తండ్రి ఎవరో తెలుసా? ఆత్మ చెప్తారు, హా బాబా మాకు తెలుసు. జైసే తుమ్ ఆత్మా హో వైసే హీ మై తుమ్హారా బాప్ హూ, జిస్కో పరం పితా పరమాత్మ కహా జాతా హై. ఎట్లా మీరు ఆత్మ అయినారో బాబా కూడా పరం ఆత్మ అయినారు, వాళ్ళకే పరం పితా పరమాత్మ అని చెప్తాము. उनको अपना शरीर नहीं है, బ్రహ్మ విష్ణు శంకర్కో అప్నా శరీర్ హై. తే శివబాబాకు తన శరీరం లేదు, బ్రహ్మ విష్ణు శంకర్లకి ఆకారీ శరీరం ఉంటుంది. ఆత్మాకు ఆత్మా హీ కహేంగే, మేరా నామ్ తో శివ్ హై. ఆత్మల్ని ఆత్మ అననే చెప్తారు, ఆత్మకి పేరు అనేది ఉండదు. తే శివబాబాకి పరమాత్మకు పేరు ఉన్నది, వారి పేరు సదాశివుడు అయినారు. शरीर पर तो बहुत नाम पड़ते हैं, मैं शरीर नहीं लेता हूँ, इसलिए मेरा कोई शारीरिक नाम नहीं है. శరీరానికి ఎన్నో రకరకాల పేర్లు పెడతారు, బాబా శరీరం తీసుకోరు కాబట్టి బాబాకు శారీరకమైనటువంటి పేరు ఉండదు. तुम शालिग्राम हो, तुम आत्माओं को कहते हैं कि हे आत्माएं सुनती हो, ये तुमको अब प्रैक्टिस करनी पड़े देही अभिमानी हो रहने का. బాబా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు, ఆత్మ వింటూ ఉన్నది. ఇప్పుడు పిల్లలు ఇది ప్రాక్టీస్ చేయాలి, ఆత్మాభిమానిగా ఉండేటటువంటి ప్రాక్టీస్ చేయాలి. ఆత్మే సున్తీ హై ఔర్ బోల్తీ హై. ఇన్ ఆర్గన్స్ ద్వారా బాప్ బయట ఆత్మాओं సమझाते. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా వింటారు, మాట్లాడతారు.
బాబా ఆత్మలతో తెలియచేస్తూ ఉన్నారు. आत्मा बेसमझ हो गई है क्योंकि बाप को भूल गई है। ऐसे नहीं कि शिव भी परमात्मा है, कृष्णा भी परमात्मा है. ఆత్మ పూర్తిగా అజ్ఞాని అయిపోయింది, ఎందుకంటే తండ్రిని మర్చిపోయినారు. ఇట్లా లేదు, శివుడు పరమాత్ముడే అయినారు, కృష్ణుడు పరమాత్మనే అయినారు. ఇది తప్పు. वह तो कहते पत्थर टिक्कर सब परमात्मा है, सारी सृष्टि में उल्टा ज्ञान फैला हुआ है. అక్కడ చెప్తారు అన్నింటిలోనూ పరమాత్మ ఉన్నారు, ఇది సృష్టిలో అంతా కూడా ఈ ఒక జ్ఞానము అజ్ఞానము వ్యాపించి ఉన్నది. बहुत तो समझते भी है कि हम भगवान बाप के बच्चे हैं, लेकिन मेजॉरिटी सर्वव्यापी कहने वाले निकले हैं. ते చాలామంది అనుకుంటారు భగవంతుడు వేరే, నేను వేరే, నేను భగవంతుని బిడ్డను, అది ఒప్పుకుంటారు. కానీ మెజారిటీ సర్వవ్యాపి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు పుడుతూ ఉన్నారు. ఇస్ దువన్ సే సబ్కో నికాల్నా హై, ఈ ఒక్క ఊబి నుంచి అందరినీ బయటకి లాగాలి. పరమాత్మ సర్వవ్యాపి కాదు, పరమాత్మ మనందరికీ తండ్రి అయినారు. सारी दुनिया है एक तरफ, बाप है दूसरे तरफ, బాప్ కి మహిమ గాయి హుయి హై. ప్రపంచమంతా ఒకవైపు అయితే తండ్రి మాత్రం ఒకవైపు. తండ్రికే ఎంతో మహిమ ఉన్నది. అహో ప్రభు తేరీ లీలా, అహో మేరీ మత్, జిసే గతి అథవా సద్గతి మిల్తీ హై. చెప్తారు అహో ప్రభు తేరీ లీలా అనని. బాబా ఒక్క శ్రీమతం ద్వారానే గతి సద్గతి దొరుకుతుంది. सदगति दाता तो एक ही है, मनुष्य गति सद्गति के लिए कितना माथा मारते हैं. సద్గతి దాత ఒక్క తండ్రి అయినారు, మనుషులు గతి సద్గతి కోసం ఎంత కష్టపడుతూ ఉన్నారు. यह एक ही सद्गुरु है जो मुक्ति जीवन मुक्ति दोनों ही देते हैं. ఒక్క తండ్రి సద్గురు అయినారు, అందరికీ ముక్తి జీవన్ ముక్తిని ఇస్తూ ఉన్నారు. बाप कहते हैं इन साधु संत आदि सबकी सद्गति करने के लिए मुझे आना पड़ता है. सबकी सद्गति करने वाला मैं एक ही हूँ. బాబా అంటారు సాధు సన్యాసులను అందరికీ సద్గతి ఇచ్చే కోసం తండ్రి రావాల్సి ఉంటుంది. అందరికీ సద్గతి ఇచ్చేటటువంటి వారు ఒక బాబా అయినారు. आत्माओं से बात करता हूँ, मैं तुम्हारा बाप हूँ और कोई यह कह ना सके. బాబా ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నారు. బాబా అందరికీ తండ్రి అయినారు, వేరే ఎవ్వరూ ఇట్లా చెప్పరు మీరందరూ ఆత్మలు నా సంతానమైనారు అనని. वह तो कह देते हैं ईश्वर सर्वव्यापी है, तो फिर ऐसे कभी कह नहीं सके. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు భగవంతుడు సర్వవ్యాపి అనని. మరి భగవంతుడు సర్వవ్యాపి అని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఇట్లా అనుకోరు. ये तो खुद बाप कहते हैं मैं आया हूँ भक्तों का भक्ति का फल देने के लिए. गायन है भक्तों का रखवाला भगवान एक है. ते బాబా వచ్చారు భక్తి యొక్క ఫలాన్ని ఇచ్చేదానికోసం, భక్తుల్ని కాపాడేవారు ఒక్క భగవాన్ అయినారు. సభీ భక్తు హై తో జరూర్ భగవాన్ అలగ్ చీజ్ హై. అందరూ భక్తులే అయినారు, భగవంతుడే వేరు అయినారు. भगत ही अगर भगवान हो तो उन्हें भगवान को याद करने की दरकार नहीं. భక్తులే భగవంతుడు అయితే ఇక భగవంతుడిని తలంపు చేయవలసిన అవసరం లేదు. अपनी अपनी भाषा में परमात्मा को कोई क्या कहते कोई क्या, लेकिन యథార్థ నామ్ హై శివ. వాళ్ళ వాళ్ళ భాషలలో పరమాత్ముణ్ణి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే వాళ్ళ యొక్క యథార్థమైనటువంటి నామం అయింది శివుడు, శివ అయింది. कोई किसी की ग्लानी करते हैं व डिफेम करते हैं तो उन पर केस करते हैं. ఎవరైనా ఎవరిపైనైనా గ్లాని చేసినారు, అపనిందలు వేసినారు, తిడుతూ ఉన్నారు, వాళ్ళపైన కేసు వేస్తారు. परंतु यह है ड्रामा, इसमें कोई की बात नहीं चल सकती. बाप जानते हैं कि तुम दुखी हो हुए हो फिर भी यह होगा. అయితే ఇది నాటకమైంది,
ఇక్కడ ఎవరి మాటనూ నడవదన్నమాట. బాబా అంటారు, ఈ విధంగా పరమాత్మ పైన నింద వేయటం వల్ల మనము దుఃఖి అయిపోయినాము. తిరిగి నాటకంలో ఇట్లనే అవుతుంది. गीता शास्त्र आदि फिर भी वही निकलेगा, परंतु सिर्फ गीता आदि पढ़ने से तो कोई समझ ना सके. ते గీత చదవటం వల్ల ఎవరు జ్ఞానాన్ని తెలుసుకోలేరు. यहाँ तो समर्थ चाहिए. शास्त्र सुनाने वाला किसी के लिए कहे कि मेरे साथ योग लगाने से हे बच्चे तुम्हारे विकर्म विनाश हो जाएगा, यह कह नहीं सकते है. శాస్త్రాలు వినిపించేటటువంటి వారు ఎవ్వరి కోసము ఇట్లా చెప్పరు. నా జతలో యోగాన్ని జోడించండి, మీ యొక్క వికర్మల వినాశం అవుతాయి. ఇట్లా ప్రపంచంలో ఏ మనిషినూ చెప్పలేరు. वो तो सिर्फ गीता पुस्तक पढ़कर सुनाते हैं. అక్కడ కేవలం గీతా పుస్తకాన్ని చదివి వినిపిస్తారు. अभी तुम अनुभवी हो, जानते हो कि हम 84 के चक्र में कैसे आते. ఇప్పుడు పిల్లలు అనుభవి అయినారు. ఎట్లా మనం 84 జన్మల చక్రంలో వస్తామో బాగా పిల్లలు తెలుసుకున్నారు. డ్రామా మే హరేక్ బాత్ అపనే సమయ పర్ హోతీ హై. నాటకంలో ప్రతి ఒక్క మాట సమయం వచ్చినప్పుడు అవుతూ ఉంటుంది. బాప్ బచ్చోं से आत्माओं से बात करते हैं कि तुम भी ऐसे सीखो कि हम आत्मा से बात करते. బాబా ఆత్మలతోనే మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు ఇది అలవాటు చేసుకోవాలి, నేను ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మా ఇన్ కానోं से सुनती है, बाप का पैगाम देता हूँ, मैं आत्मा हूँ, ఏ సంజానా కితనా సహజ్ హై. ఆత్మ చెవుల ద్వారా వింటారు. నేను తండ్రి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాను, నేను ఆత్మ అయినాను. ఇది తెలుసుకునేది పెద్ద కష్టమైన మాట ఏమీ కాదు. తుమారీ ఆత్మ ఏక్ శరీర్ చోడ్ దూసరా లేతీ హై. ఆత్మానే 84 జనం పూరే కియే హై. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఆత్మ 84 జన్మలు పూర్తి చేసుకుంది. బాప్ कहते हैं अगर परमात्मा सर्वव्यापी होता तो जीव परमात्मा कहो ना, जीवात्मा क्यों कहते हो. పరమాత్మ సర్వవ్యాపి అయితే జీవ్ పరమాత్మ అని చెప్పాలి కదా, జీవాత్మ అని ఎందుకు చెప్తాము. ఆత్మా సే బాత్ కర్తే హై మేరా భాయి, ఆత్మాయే సమజ్తీ హై. मैं बाप का संदेश सुनाता हूँ 5000 वर्ष पहले. నేను ఆత్మతో మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు నా సోదర ఆత్మ అయినారు. వీళ్ళకి తండ్రి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నాను. 5000 సంవత్సరాల మొదట ఎట్లా చెప్పానో అట్లే చెప్తూ ఉన్నాను. బాప్ कहते हैं मुझे याद करो, यह दुखधाम है, सतयुग है, सुखधाम. हे आत्माए तुम सुखधाम में थी ना. బాబా అంటారు, తండ్రి తలంపు చేయండి, ఇది దుఃఖధామమైంది, సతయుగము సుఖధామంగా ఉంటుంది. ఆత్మలు మీరు సుఖధామంలో ఉండేటటువంటి వాళ్ళు. तुमने 84 का चक्र लगाया है, सतो प्रधान से सतो रजो तमो में जरूर आना. ఆత్మ 84 జన్మల చక్రము తిరిగింది. సతో ప్రధానం నుంచి సతో రజో తమోలో తప్పనిసరిగా వచ్చేస్తాము. अब फिर चलो वापस श्री कृष्णपुरी में चलकर क्यों बनने चाहते, क्या बनने चाहते हो. మహారాజా మహారాణి బనేంగే వా దాస్తాసి. ఇప్పుడు వాపస్ కృష్ణపురికి వెళ్ళాలి. పోయి ఏం చేస్తాము, మహారాజా మహారాణి అవుతారా లేదా దాస్ దాసి అవుతారా. ఐసే ఐసే ఆత్మా ఓంసే బాత్ కర్నా హై. అట్లా మీ లోపల మీరే మాట్లాడుకోవాలి. ఉమంగ్ హోనా చాయే, ऐसे नहीं कि मैं परमात्मा हूँ. परमात्मा तो है ज्ञान सागर, वह कभी अज्ञान का सागर बनता नहीं है. కాబట్టి మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఉత్సాహం వస్తుంది. ఇట్లా ఎప్పుడు అనుకోకూడదు నేనే పరమాత్మ అయినాను. ఒకవేళ నేనే పరమాత్మ అయితే పరమాత్మ జ్ఞాన సాగరుడు కదా, పరమాత్మ ఎప్పుడు అజ్ఞాన సాగరుడు కాదు కదా. జ్ఞాన और अज्ञान के सागर हम बनते हैं. జ్ఞాన సాగరము అజ్ఞాన సాగరము మనమవుతాము. బాప్ సే జ్ఞాన్ లేకర్ మాస్టర్ సాగర్ బంతే హై.
వాస్తవ మే సాగర్ ఏక్ హీ బాప్ హై. బాబా నుంచి జ్ఞానం తీసుకొని మనం కూడా మాస్టర్ సాగర్ అవుతాము. వాస్తవానికి సాగరుడు ఒక్క తండ్రి అయినారు. బాకీ సబ్ నదియా హై, ఫరక్ హై. మనమంతా నదులం అయినాము. సముద్రానికి నదికి తేడా ఉన్నది కదా. ఆత్మకు సమझाया తబ్ జాతా హై జబ్కి ఆత్మ బేసమజ్ హై. ఆత్మకు చెప్పటం జరుగుతుంది, ఎందుకంటే ఆత్మలు అజ్ఞానంలో పడిపోయినారు. స్వర్గమే తోడే హీ కిసీకో సమझाते హై, యహా సబ్ బేసమజ్ పతిత ఔర్ దుఃఖీ హై. స్వర్గంలో ఎప్పుడైనా ఎవరికైనా తెలిపిస్తారా? చెప్పరు. కలియుగంలో అందరూ అజ్ఞానులు, పతితులు, దుఃఖీలు అయిపోయినారు. గరీబ్ లోగ్ హీ యహ్ జ్ఞాన్ ఆరామ్ సే బైఠ్ సునేంగే, షావుకార్ కో తో అప్నా నషా రహతా హై. పేదవాళ్ళు ఈ జ్ఞానాన్ని ఆనందంగా వింటారు. షావుకార్లకి వాళ్ళ నషా వాళ్ళకి ఉంటుంది. ఉనమ్మే తో కోయి విరళా నికాలేగా, జనక్ రాజానే సబ్ దే దియా హై. వాళ్ళల్లో కూడా కొంతమంది మాత్రమే షావుకార్లలో బాబా పిల్లలు అవుతారు. జనక మహారాజు మొత్తం సర్వము త్యాగం చేసినారు. యహా సబ్ జనక్ హై, జీవన్ ముక్తి కే లియే జ్ఞాన్ లే రహే హై. ఇక్కడ అందరూ జనక్ అయినారు. జీవన్ ముక్తి కోసమే మనము జ్ఞానం వింటూ ఉన్నాము. तो यह पक्का करना पड़े कि हम आत्मा हैं. बाप हम आपकी कितने शुक्रिया माने. కాబట్టి ఇది పక్కా చేసుకోవాలి. నేను ఆత్మ అయినాను. ఆత్మకు ఎంత బాబాకు శుక్రియా చెప్పాలి. డ్రామా అనుసార్ आपको वर्षा तो देना ही है. हमको आपका बच्चा बनना ही है. इसमें शुक्रिया क्या बात है. డ్రామా అనుసారంగా శివబాబా కూడా పిల్లలకి ఆస్తి ఇవ్వాలి. ఆత్మ కూడా డ్రామా అనుసారంగా బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి. ఇందులో శుక్రియా అనేటటువంటి మాటనే లేదు కదా. బాప్ खुद आकर समझाए, लायक बनाते हैं. भक्ति मार्ग में महिमा करते हैं, शुक्रिया शब्द निकल पड़ता है. తండ్రి స్వయం వచ్చి యోగ్యులుగా చేస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో మహిమ చేస్తూ ఉంటారు. శుక్రియా అనేటటువంటి శబ్దము అక్కడ చెప్తూ ఉంటారు. బాప్కో తో అప్నా ఫర్జీ ఆదాయి కర్నీ హీ హై, ఆకర్ ఫిర్ సే స్వర్గమే చల్నే కా రాస్తా బతాతే హై. బాబా వచ్చి తన డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఇందులో బాబా వచ్చి తన డ్యూటీ ఏమిటి? స్వర్గానికి పోయే దారి, ముక్తికి పోయే దారి చెప్తూ ఉన్నారు. డ్రామా అనుసార్ బాప్కో ఆకర్ రాజయోగ్ సిఖలానా హై వర్సాద్. డ్రామా అనుసారంగా బాబా వచ్చి రాజయోగం నేర్పించాలి, ఆస్తి ఇవ్వాలి. ఫిర్ జో జితనా పురుషార్థ్ కరేంగే ఉస్ అనుసార్ స్వర్గమే జాయేగా. ఐసే నహీ కి బాబా భేజ్ దేంగే. ఎవరెవరు ఎంత పురుషార్థం చేస్తారో దాని అనుసారంగానే స్వర్గంలో పదవి తీసుకుంటారు. ఇట్లా లేదు బాబా కూర్చొని స్వర్గానికి పోండి అనని పంపించరు. ఆటోమేటికల్లీ జితనా పురుషార్థ్ కరేంగే ఉస్ అనుసార్ స్వర్గమే ఆయేగా. బాకీ ఇస్మే శుక్రియాకి కోయి బాత్ నహీ హై. ఈ నాటకము ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. బాబా కూర్చొని స్వర్గానికి పంపిరు కాబట్టి ఇందులో ప్రతి ఒక్కటి డ్రామా అనుసారంగానే జరుగుతూ ఉంటుంది. ఇందులో శుక్రియా చెప్పే మాటనే లేదు అంటారు శివబాబా. अब हम वंडर खाते हैं कि बाबा ने क्या खेल दिखाया है. आगे तो हम जानते नहीं थे, अब जाना है. ఎంత అద్భుతమైనటువంటి ఆట ఇది. బాబా ఎటువంటి ఆట చూపిస్తూ ఉన్నారు. మొదట మనకి ఏమీ తెలియకుండా ఉండే, ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాము. क्या बाबा हम फिर से ये ज्ञान भूल जाएगा. हाँ बच्चे, हमारी और तुम्हारी बुद्धि से ज्ञान प्रायलोप हो जाएगा. అడుగుతారు బాబా, మరలా తిరిగి ఈ జ్ఞానం అనేది మర్చిపోతామా అని పిల్లలు బాబాని అడుగుతారు. బాబా చెప్తారు, పిల్లల బుద్ధి నుంచి జ్ఞానం ఉండదు. బాబా బుద్ధి నుంచి కూడా జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది. फिर समय पर ही इमर्ज होगा. अब ज्ञान के समय होगा. తిరిగి టైం అనుసారంగా ఇమర్జ్ అవుతుంది.
ఇప్పుడు జ్ఞానం ఇచ్చే సమయం అయింది. अभी हम निर्वाण धाम में चले जाएगा, फिर భక్తి మార్గ में मैं पार्ट बजाता हूँ. తిరిగి బాబా నిర్వాణ ధామానికి వెళ్ళిపోతారు. మళ్ళీ భక్తి మార్గంలో తండ్రి యొక్క పాత్ర ఉంటుంది. आत्मा में ऑटोमेटिक वह संस्कार आ जाएगा. कल्प के बाद भी इसी ही शरीर में आऊँगी, यह बुद्धि में रहता है. ఆత్మలో ఆటోమేటిక్గా సంస్కారం ఎమర్జీ అవుతుంది. కల్పం తర్వాత మళ్ళీ ఇదే శరీరంలో వస్తారు. పరంతు ఫిర్ భీ తుమ్కో తో దేహీ అభిమాని రహనా హై. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. నహీ తో దేహాభిమాన్ బన్ పడితే హై. ముఖ్య బాత్ తో యహీ హై. లేదంటే దేహాభిమానంలో వచ్చేస్తారు. ముఖ్యమైనటువంటి ధారణ ఇదే అన్నమాట. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వాలి. బాప్ ఔర్ వర్సే కో యాద్ కరో, కల్ప కల్ప తుమ్ వర్షా పాతే హో. తండ్రి మరియు తండ్రి ఇచ్చే ఆస్తి తలంపు చేసుకోవాలి. కల్పకల్పము మనము ఆస్తిని పొందుతూ ఉంటాము, మనం చేసే పురుషార్థం అనుసారంగా. कितना सहज कर समझाते हैं, बाकी इस मंजिल पर चलने में गुप्त मेहनत है. ఎంతో సహజంగా తండ్రి అన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ గమ్యం చేరేదానికి గుప్తమైన పురుషార్థం చేయాలి. ఆత్మ పెహలే పెహలే ఆతీ హై తో పుణ్యాత్మ సతో ప్రధాన్ హై, ఫిర్ ఉస్కో పాపాత్మ తమో ప్రధాన్ జరూర్ బన్నా హై. ఆత్మ మొదట వచ్చినప్పుడు పుణ్యాత్మగా వస్తాము, సతో ప్రధానంగా వస్తాము. అయితే తర్వాత పాపాత్మ తమో ప్రధానంగా తప్పనిసరిగా అవ్వాలి. అభి ఫిర్ తుమ్కో తమో ప్రధాన్ సే సతో ప్రధాన్ జరూర్ బన్నా హై. ఇప్పుడు మనం తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవ్వాలి. बाप ने पैगाम दिया है कि मुझे याद करो, सारी रचना को बाप से वैसा मिल रहा है. తండ్రి అందరికీ సందేశం ఇస్తూ ఉన్నారు, తండ్రి తలంపు చేయండి. పూర్తి రచనాక అంతా కూడా తండ్రి నుంచి ఆస్తి దొరుకుతూ ఉన్నది. సబ్కా సద్గతి దాతా హైనా, సబ్ పర్ దయా కర్నే వాలే, సర్వ పర్ రహం కర్నే వాలా హై. బాబా అయినారు అందరికీ సద్గతి దాత అయినారు, అందరిపైన దయా చూపించేవారు, దయాసాగరుడు అయినారు. సతయుగ్ మే కోయి దుఃఖ నహీ హోగా, బాకీ సబ్ ఆత్మాయే శాంతి ధామ్ మే జాకర్ రహతీ హై. సతయుగంలో ఎవరికీ దుఃఖం ఉండదు, ఆత్మలందరూ శాంతిధామంలో వెళ్తారు. తుమ్ బచ్చే జాన్ గయే హో కి అభి కయామత్ కా సమయ హువా హై, దుఃఖ కా హిసాబ్ కితాబ్ చుక్త్ కర్నా హై యోగ బల్ సే. పిల్లలు ఇప్పుడు ఇప్పుడు నాటకంలో అంతిమ సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క దుఃఖము ద్వారా లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి, లేదా యోగ బలం ద్వారా. జ్ఞాన और योग बल से हमको भविष्य सुख के लिए खाता भी जमा करना है. జ్ఞాన యోగాల ద్వారా భవిష్యత్తు కోసం సుఖాన్ని కూడా జమా చేసుకోవాలి. జితనా జమా కరేగా ఉతనా సుఖ పాయేగా. ఎంత జమా చేసుకుంటామో అంత సుఖము పొందుతాము. దుఃఖ కా ఖాతా జుక్తు హోతా జాయేగా. దుఃఖము ఖాతా సమాప్తమైపోతుంది. अभी हम कल्प के संगम पर आकर दुख का चौपड़ा चुक्त करते हैं और दूसरी तरफ जमा करते हैं. సంగమ యుగంలో వచ్చి దుఃఖము యొక్క ఖాతాను సమాప్తం చేసుకుంటున్నాము, ఇంకొక వైపు సుఖము ఖాతా కూడా జమ చేసుకుంటూ ఉన్నాము. యహ వ్యాపార అయినా కాబట్టి ఒకే పురుషార్థంతో రెండూ జరుగుతున్నాయి. దుఃఖము సమాప్తమవుతుంది, సుఖము జమా చేసుకుంటూ ఉన్నాం. బాబా అంటారు ఇదే అన్నమాట పిల్లలు చేసేటటువంటి వ్యాపారం. బాబా జ్ఞాన రతన్ దే గుణవాన్ బనా దేతే హై, ఫిర్ జితనా జో ధారణా కర్ సకే. బాబా జ్ఞాన రతనాలు ఇచ్చి గుణవాన్గా తయారు చేస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎంతెంత ధారణ చేసుకోగలుగుతారో చేసుకోవచ్చు.
एक एक रतन लाखों की मिल्कियत है जिससे तुम भविष्य में सदा सुखी रहेंगे. ఒక్కొక్క జ్ఞాన రత్నము లక్షల రూపాయల ఆస్తి లాంటిది. దీని ద్వారా భవిష్యత్తులో మనం సుఖంగా ఉంటాము. యహై దుఃఖదాం వహై సుఖదాం సన్యాసి యహి నహి జాంతే కి స్వర్గమే సదా సుఖి సుఖే. ప్రపంచం కలియుగం అంటేనే దుఃఖధామము, సత్యయుగం అంటేనే సుఖధామము. సన్యాసీలకి ఇది తెలియదు, స్వర్గంలో సదా సుఖం ఉంటుంది అననే. एक ही बाप है जो गीता द्वारा భారత్ को इतना ऊंचा बनाते हैं. ఒక్క తండ్రి మాత్రమే గీత ద్వారా భారత్ని తిరిగి ఉన్నతంగా చేస్తూ ఉన్నారు. वह लोग कितना शास्त्र आदि सुनाते हैं लेकिन दुनिया को तो पुराना बनना ही है. అక్కడ ఎంతో శాస్త్రాలు చదువుతారు, అయితే ప్రపంచము మళ్ళీ పాతదిగానే అవుతూ ఉన్నది. దేవతాయే పెహలే నయి సృష్టి మే రామరాధ్యమే తే అభి దేవతాయే హై నహి. దేవతలు మొదట కొత్త ప్రపంచంలో రామరాధ్యంలో ఉండేవాళ్ళు. ఈ కలియుగ పాత ప్రపంచంలో దేవతలు లేరు. కహా గయే, ఏమైనారు ఆ దేవతలు? జనన్ మరణ్ చక్రమే 84 जन्म किसने भोगा और किसके भी 84 का चक्र का हिसाब निकालना. దేవతలు 84 జన్మ మరణ చక్రంలో వచ్చి వాళ్ళు అనుభవించి పతితులుగా అయిపోయినారు. వేరే వాళ్ళు ఎవరు 84 జన్మలు తీసుకోరు. मनुष्य तो समझते कि लक्ष्मी नारायण आदि भगवान थे, जिधर देखे तू ही तू है. మనుష్యులు అనుకుంటారు లక్ష్మీనారాయణ వీళ్ళందరూ కూడా భగవంతుడే అనుకుంటున్నారు, అందుకే ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉన్నారు అనని. అచ్చా బల్ సర్వవ్యాపీ కే జ్ఞాన్ సే భీ సుఖీ హో జాతే హై క్యా. తే సర్వవ్యాపీ జ్ఞానం ద్వారా మనుషులు సుఖపడతారా? सर्वव्यापी का ज्ञान तो चलता आया है, फिर भी भारत तो कंगाल नरक बन गए है. సర్వవ్యాపి జ్ఞానము ఇప్పుడు భారత్లో ఉన్నది కదా, అయినా కూడా భారత్ నరకంగా మారిపోతూ ఉన్నది. భక్తి కా ఫల్ తో దేనే హీ హై భగవాన్ కో. భక్తి ఫలం ఇవ్వాల భగవంతుడికి. సన్యాసి జో ఖుద్ హీ సాధనా కర్తే రహతే వహ్ ఫల్ క్యా దేంగే. సన్యాసీలు స్వయం ఏదైతే సాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు ఏ ఫలం ఇస్తారు? మనుష్య సద్గతి దాతా తో హై నహి, జో జో ఇస్ ధర్మ కే హోంగే వహ్ నికల్ ఆయేగా. మనుషులు ఎప్పుడూ కూడా సద్గతి దాత కాలేరు. ఎవరెవరు ఈ ధర్మానికి చెందిన వారు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. ఐసే తో బహుత్ సన్యాసి ధర్మ మే కన్వర్ట్ హుయే హై వహ్ భీ ఆయేగా. ఇట్లా చూస్తే సన్యాసి ధర్మంలో కూడా చాలామంది కన్వర్ట్ అయిపోయి వెళ్ళిపోయినారు, వాళ్ళు కూడా వస్తారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటటువంటి మాటలు. బాబా समझाते हैं ये प्रैक्टिस रखनी है कि मैं आत्मा हूँ, आत्मा को आधार पर ही शरीर खड़ा है. బాబా అంటారు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి, నేను ఆత్మ అయినాను. ఆత్మ ఆధారంతోనే శరీరం నిలిచి ఉంటుంది. శరీర్తో వినాశీ హై, ఆత్మ అవినాశీ హై. శరీరం వినాశం అయ్యేటటువంటిది, ఆత్మ అవినాశి అయింది. పార్ట్ సారా ఇస్ చోటీసి ఆత్మ మే హై. పాత్ర అంతా కూడా ఈ చిన్న ఆత్మలోనే ఉంటుంది. కితనా వండర్ హై, సైన్స్ వాలే భీ సమజ్ నా సకే. ఎంత అద్భుతమో ఆత్మ గురించి సైంటిస్టులు కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. యహ్ ఇమోర్టల్ హై, ఇంపెరిషబుల్ పార్ట్ ఇతనే చోటీ ఆత్మ హై. ఆత్మ అవినాశి అయింది. ఆత్మలో అవినాశి పాత్ర రికార్డింగ్ ఉన్నది. ఆత్మ భీ అవినాశి హై తో పార్ట్ భీ అవినాశి హై. ఆత్మ అవినాశి అయింది, పాత్ర కూడా అవినాశి అయింది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. कल्प के संगम पर योग बल से दुख का
హిసాబ్ కితాబ్ చుక్త కర్నా హై. సంగమ యుగంలో యోగ శక్తి ద్వారా దుఃఖము లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవాలి. నయా జమా కర్నా హై, కొత్తది జమ చేసుకోవాలి. జ్ఞానరత్నంకో ధారణ కర్ గుణవాన్ బన్నా హై, జ్ఞానరత్నాలను ధారణ చేసుకొని గుణవంతులు అవ్వాలి. మై ఆత్మా హూ, ఆత్మ భాయి సే బాత్ కర్తా హూ, శరీర్ వినాశ్ హై, నేను ఆత్మ సోదర ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను, శరీరం అనేది వినాశమైపోతుంది. मैं अपने भाई आत्मा को संदेश सुना रहा हूँ, ऐसी प्रैक्टिस करनी चाहिए. నేను నా సోదర ఆత్మకు సందేశం ఇస్తూ ఉన్నాను, ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. वरदान, शुभ भावना और श्रेष्ठ भाव द्वारा सर्व के प्रिय बन विजय माला में फिरौने वाले विजयी भव. శుభ భావన శ్రేష్ఠ భావన ద్వారా సర్వులకు ప్రియులు అయి వైజయంతి మాలలో వచ్చేటటువంటి విజయీ ఆత్మలు అవ్వండి. कोई किस भी भाव से बोले व चले, लेकिन आप सदा हरेक के प्रति शुभ भाव श्रेष्ठ भाव धारण कर. ఎవరు ఏ భావంతో మాట్లాడినా మనకి ప్రతి ఒక్కరిపైన శుభ భావన శ్రేష్ఠ భావన ఉండాలి. ఇస్మే విజయీ బనోతో మాలామే ఫిరోయే అధికారి బన్. ఇందులో విజయులు అవ్వండి, అప్పుడు మీరు మాలలో రాగలుగుతారు, అధికారి అవ్వగలుగుతారు. क्योंकि सर्व के प्रिय बनने का साधन है संबंध संपर्क में हर एक के प्रति श्रेष्ठ भाव धारण करना. ఎందుకంటే సర్వులకి ప్రియులు అవ్వాలి అంటే దానికి సాధనం ఏమిటి అంటే సంబంధ సంపర్కంలో ప్రతి ఒక్కరి ప్రతి శ్రేష్ఠ భావన ధారణ చేసుకోవాలి. ఐసే శ్రేష్ఠ భావ వాలా సదా సభీకో సుఖుదేగా సుఖులేగా. అటువంటి శ్రేష్ఠ భావం కలిగినటువంటి వాళ్ళు అందరికీ సుఖం ఇస్తారు, సుఖం తీసుకుంటారు. ఏ భీ సేవా హై తబ్ శుభ భావన మనసా సేవా కా శ్రేష్ఠ సాధన హై. ఇది సేవ అయింది, శుభ భావన మనసా సేవ శ్రేష్ఠ సాధనమైంది. ఐసే సేవా కర్నే వాలే విజయ్ మాలాకే మన్కే బన్. ఇటువంటి సేవ చేయాలి, శుభ భావన శ్రేష్ఠ భావన ద్వారా వాళ్ళే వైజయంతి మాలలో మణి కాగలుగుతారు. స్లోగన్, కర్మ మే యోగ్ కా అనుభవ్ కర్నా హి కర్మయోగి బన్నా. కర్మలో యోగము అనుభవం చేయాలి, అటువంటి కర్మయోగిగా అవ్వాలి. అచ్చా, ఓం శాంతి.